ఇంకొక వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ ఎవరు పెట్టుబడిదారులు రారు అంటాడు. పైసా బెటర్. మీకు మనం అమరావతి మీద ఇంకొక ఎపిసోడ్ చేద్దాం కావాలంటే. అమరావతి మీద కూడా కొద్దిగా పూర్తిగా వాస్తవాలతో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం సెకండ్ యాంగిల్ ఏదో ఉన్నట్టుందండి. అమరావతి మాట్లాడదాం. జూలై 8వ తారీఖున ఏదో ఒక పెద్ద ఎజెండా తయారు చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అని చెప్పి అంటున్నాడు. ఏముంటుందండి, ఏం చేస్తాడు, ఎవరు పట్టించుకుంటారు? ఏముంటుంది, ఎవరికైనా హక్కు ఉంటుంది. ఇడి అమీన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు రావణాసురుడికి కూడా బర్త్డేలు చేసేవాళ్ళు ఉంటారు. చేయకూడదని ఎవరికి దావుద్ ఇబ్రహీం కూడా అభిమానులు ఉంటారు, చేసుకోవచ్చు. కానీ ఇంతకుముందు చేయటం వేరు. ఇప్పుడు అటు షర్మిలని ఇటు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఆయన ఫోటోనే తీసేసాడు కదా. పార్టీ అవసరం కోసమేమో తండ్రిని వాడుకున్నాడు. అవసరం అయిపోయిన తర్వాత సాక్షిలో కానీ అక్కడ కానీ ఫోటోనే లేకుండా చేసేసారు. ఇవాళ అవసరం కోసం మళ్ళీ అధికారం పోగానే మళ్ళీ తండ్రి ఫోటో పెట్టేసి తండ్రి పేరుతో రాజు అయ్యా మహారాజు అయ్యా అని మళ్ళీ 4 రోజులు హోరు బట్టి చేసి సొంత చేతిలో ఉన్న 3-4 ఛానల్స్లో పెట్టి చేయాలనేది ప్రయత్నము. అది జనాలు ఎవరు కూడా పెద్ద పట్టించుకుంటారని నేను అనుకుంటలేదు. నిన్నగాక మొన్న ఎక్కడో నేను చూశానండి, ఒక సీనియర్ జర్నలిస్టు ఒక మాట్లాడతా తండ్రి కొడుకులు ఇద్దరు సభలో కడపలో జర్నలిస్టుల అసోసియేషన్ మీటింగ్ దాంట్లో ఈయన ఎంపీ ఫండ్స్ చేస్తానని ముందన్నాక మాట్లాడకుండా దిగిపోతే ఏంటంటే నువ్వు నా గురించి పొగడలేదు, మా నాన్న గురించే పొగిడావు కానీ నా గురించి ఒక మాట కూడా అనలేదు, కాబట్టి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడంట. అంటే తండ్రిని కూడా క్షమించడు. అవును, సజ్జల కృష్ణ కూడా చెప్పారు కదా ఒక సమయంలో మీడియాకి, రాజశేఖర రెడ్డి కన్నా గొప్పోడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. తప్పదు. ఎందుకంటే నేను అంతకుముందు కూడా మీకు 5-6 ఏళ్ల క్రితం ఒకసారి చెప్పాను సిఎస్ గారు, మళ్ళీ ఇంకోసారి మా దగ్గర మళ్ళీ మాట్లాడతా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తిని ఎక్కడో కలకత్తాలో ఉన్నాడని అన్నారు. ఆ రోజు వచ్చేసాడు. వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అభిమానులు అందరూ కూడా అయ్యో ముఖ్యమంత్రి అందరూ ఇప్పుడు నేను కూడా రాజశేఖర రెడ్డి గారి బిహేవియర్, ఆయన వే ఆఫ్ అప్రోచ్ కార్యకర్తలతో నాయకులతో తెలియదని నేను ఇవాళ కూడా అభిమానిస్తాను. మంచిగా ఒప్పుకోవాల్సిందే కదండి. చంద్రబాబు గారిలో మంచి అట్ట ఉందో బలహీనత అట్ట మాట్లాడుకున్నాం, రాజశేఖర రెడ్డి గారిలో మంచి అట్ట ఉందో చెడున అట్టగా మాట్లాడుకుంటాం, మనకేముంది దీంట్లో. రాజశేఖర రెడ్డి గారిలో అప్రోచ్ ఏంటంటే ఒక మనుషులతో తన ఒక ఫెయిర్ డీల్ ఉండేది. అందరిని పిలవటం, భుజమే చేయటం, లేకపోతే నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉంది, లేకపోతే లేదు. సిఎస్ గారు అంటే సుబ్బారావు మీరు నాకు ఇష్టం అంటే ఇష్టం ఉన్నట్టు బిహేవ్, లేదంటే మొహం లేదు రావాల్సిన అవసరం లేదని చెప్పేసేవాడు. ఆయన భుజాన్ని వేసుకున్న మనుషులు కూడా అంతే రకంగా కాపాడుకునేవాడు. అవును, వాళ్ళు బాగుపడినాయి పర్వాలేదు, నాకంటే కూడా ముందు వాళ్ళు బాగుపడాలనుకుంటే వాళ్ళు రూపాయి బాగుపడితే 4 రూపాయలు ఈయనకి రివర్స్లో లాభపడేటట్టు చేసేవాడు. ఇప్పుడు సూర్యుడు కూడా ఆయన పిఏ కదా, అతనికి ప్రమోషన్ కోసం ఒక జీవో సపరేట్గా తీసి ఈ ప్రమోషన్ అయిన తర్వాత ఆ జీవోని రద్దు చేసేసాడు. ఒకటి కదా, చాలా నమ్ముకున్న మనుషులకు అన్నీ చేశాడు. అభిమానం మనకి నాయకుడు, ఒక ప్రజాదరణ విపరీతంగా పెరిగిన నాయకుడిగా పెరిగాడు కదా. ఆయన హెలికాప్టర్ మిస్ అయింది అని అనగానే అందరం కూడా షాక్కు గురయ్యాం. సరే కొన్ని దీని ద్వారా ఆ రోజుకే తెలుసు కూలిపోయింది, ఆయన హీఈస్ నో మోర్ అనేది అందరికీ తెలుసు. రాజ్యాంగపరంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే విధాన నిర్ణయాల్లో ముఖ్యమంత్రిని డిసైడ్ చేయాలంటే ఎవరైనా తెలుసుకునే విషయంలో 24 గంటల్లో కొత్త వ్యక్తిని పెట్టాలి. కాబట్టి డెసిషన్ తీసుకోలేక మరణ వార్తనే కొద్దిగా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. ఇమీడియట్ డెసిషన్ చెప్పేస్తే, అధికారికంగా చెప్పేస్తే 24 గంటల్లో కొత్త వ్యక్తిని పెట్టాలి. ఆ డెసిషన్ తీసుకోలేక కొద్దిగా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. బట్ అప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా చిదంబరం గారు అప్పుడు హోంమంత్రి గారు కాబట్టి ఆయనకి తెలుసు క్రాష్ అయ్యింది. క్రాష్ అయినప్పుడు జనరల్గా నో మోర్ అనేది అనుకుంటారు. అయిపోయింది. అయిన తర్వాత వాళ్ళకి శాటిలైట్ పిక్చర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అప్పుడు ఆ నల్ల కాలువ ఎర్ర కాలువ ఏదో ఉంటుంది అక్కడ, ఆయన చనిపోయిన దానికి పక్కన పౌరాల గుట్ట కానుకుని ఏదో కాలువ ఆడు నల్లమల ఫారెస్ట్లో. అక్కడికండి ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళారండి. బామ్మరిది రవీంద్రనాథ్ రెడ్డి, మన అనుకున్న బోరగడ్డ వేదవ్యాస్ గారు, ఇంక ఇటువంటి వాళ్ళందరూ కూడా అట్లా లబ్బే వెంకటస్వామి అక్కడ ఎమ్మెల్యే, ఇటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన ఎరాసు ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారండి. వర్షంలో నీ ఆ కాలువ దాడటానికి కూడా లేదు, అవతల పడిపోయింది అనేది తెలిసిపోయింది. ఇది ప్రేమ ఉన్నవాళ్ళు అందరూ కూడా
సరే ఆ మహిళలు ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు స్పాట్లోకి ఇప్పుడు విజయలక్ష్మి గారు లేకపోతే షర్మిల గారు వెళ్ళలేరు కదా. ఆడపిల్ల అడవిలోకి వెళ్ళి అక్కడ మృతదేహం దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పని కూడా ఏం లేదు. వాళ్ళకి బాధ తప్త హృదయంతో ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు. ఒక కొడుకుగా నువ్వు ఒక కొడుకువి, నీకేమాత్రం తండ్రి మీద ప్రేమ ఉంటే, కన్సర్న్ ఉంటే, ఇమీడియట్గా ఎక్కడైతే బాడీ పడిపోయిందో అక్కడికి రష్ అయ్యి వెళ్ళిపోయి ఆ బాడీని ఇలా తీసుకుని కనీసం ధర్మం కదా అదేం వదిలిపెట్టేసి ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో కూర్చుని ఎమ్మెల్యేలతో సంతకాలు, ముఖ్యమంత్రితో పదవి కోసం రాయబారాలు, బేరాలు, బెదిరింపులు ఇటువంటివే తప్పించి కనీసం తండ్రి శవాన్ని తెచ్చుకుందాము అనే ఇది కూడా అతను ఎక్కడ చూపించాల. వీళ్ళందరూ పాపం అక్కడే పడి ఏడ్చారండి. అక్కడ పోయి విజువల్స్ గుర్తు క్యాబినెట్ సహచర మినిస్టర్లు చాలా మంది వీళ్ళు అక్కడ ఏడ్చారు. అక్కడ స్పాట్లోకి వెళ్ళి వెళ్ళలేకపోతున్నామని చెప్పి అక్కడ బాడీ అంతా కంపోజ్ అయిపోవటం, హెలికాప్టర్లో వెళ్ళిపోయి కొంతమంది ఆ బాడీని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ మూట తీసుకొచ్చేసి కర్నూలు ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇతను కనీసం కర్నూలు ఏరియా హాస్పిటల్ కన్నా వెళ్ళి బాడీస్ తీసుకోవాలి కదండి. కనీసం ఇవాళ నువ్వు తండ్రి పేరు నీకు అంత లెగసి నువ్వు కావాలని కోరుకుంటున్నప్పుడు తండ్రి మీద ఇతనికి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ప్రేమ ఉందనేది మనం మాట్లాడుకుంటున్నాం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్ళలేదు కదా. అక్కడి నుంచి హెలికాప్టర్లో తీసుకొచ్చారు కదా బేగంపేట. కనీసం బేగంపేట వెళ్ళేమన్నా బాడీ దగ్గరికి వెళ్ళేమన్నా మూటను తెచ్చుకున్నాడా? కాళ్ళ దగ్గరికి తెప్పించుకున్నాడు. బేగంపేట క్యాంప్ ఆఫీస్లో కాళ్ళ దగ్గరికి బాడీని తెప్పించుకున్నాడు. ఇక్కడి నుంచి కథలు అడుగు బయట కట్టకుండా ఎమ్మెల్యేలతో సంతకాలను బ్లాక్మెయిల్ రాజకీయాలే చేశాడు. అంటే తండ్రి మీద ఏమాత్రం తనకు ఒక ప్రేమ అభిమానం ఏమీ లేదు. ఇవాళ నువ్వు తండ్రి పేరు మాట్లాడుకున్న పేరుకేమో వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుంటావు. ఆ పేరు వాడుకుని అమ్ముకుంటమే. తండ్రిని అమ్ముకున్నాడు. తండ్రిని ఏ రోజు కూడా గౌరవించలా. తండ్రినే గౌరవించగా తండ్రి తమ్ముడు, తండ్రి తర్వాత తండ్రిలా అంటాడు వివేకానంద రెడ్డి గారు. ఆయన వివాదరహితుడు, పెద్ద మనిషి. ఇప్పుడు ఈయన ఒక రకంగా పేరుంటే ఆయనకు మరో రకంగా పేరుంది అక్కడ. ఆయన అందరితో కలివిడిగా ఉండిపోతాడు, చాలా సౌమ్యుడు, పెద్ద మనిషిగా ఉంటాడు, ఎక్కడికైనా స్కూటర్ మీద కూడా వెళ్ళిపోతాడు. ఆయన గర్వం లేదు. నేను 2 సార్లు కలిశాను ఫంక్షన్స్లో కలిసాను. చాలా సౌమ్యుడు అండి, చాలా హుందా నీట్గా ఉండే మనిషి, మాట కూడా చాలా ఆచివేసి నిదానంగా మాట్లాడే మనిషి. అటువంటి మనిషిని కూడా మరి చంపిన వాళ్ళ పక్కన పెట్టుకుని ఇది చేశాడు కదా. ఎవరైతే హత్య చేశారో హత్యలో ఉన్న వాళ్ళందరినీ కాపాడేవుగా 5 ఏళ్ళు. పోనీ నీ ఇది లేనప్పుడు చంద్రబాబు గారు చంపారని దుర్మార్గంగా నువ్వు ప్రచారం చేసావుగా. నీకు తెలీదా ఎవరు చేశారో? నీ బాబాయిని చంపే అంత ఇది నీ ఇంట్లో నీ గడప నీ వీధిలోకి వేరే వాళ్ళు వెళ్ళి దోమ కూడా వెళ్ళదు అక్కడికి. చీమ దోమ కూడా వీధిలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. నీకు తెలీదా ఎవరు చేశారో? నీకు తెలియకుండానే జరిగిందా అక్కడ? అంటే కనీసం కూడా దేన్నైనా వాడుకోగలడు. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు ఎందుకు జరిగిపోతా వచ్చిందండి ఇప్పుడు దాకా. అతనంతా సత్య పిరికాడు. అతను కనుక గట్టిగా తొక్కి నారలాగుతానంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే మీరు చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారి బలహీనత, ఆయన పెరుగుతాను అక్కడ ఒక బలంగా తయారవుతుంది. సో ఈ లెగసీ కోసం ఇటు షర్మిల కూడా ఈసారి భారీగా ఇడుపులపైలు ఏదో సబ్ పెడుతున్నారు. అవునంటే ఆవిడకి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా లెగసీ ఆంధ్రప్రదేశ్లో? అంటే తెలుగుదేశం అచేతనత్వం వాళ్ళకి బలంగా కనపడుతుంది. తెలుగుదేశం ఇప్పుడు 10 ఏళ్ళుగా దరిదాపుగా 2009 అంటే 15 ఏళ్ళు దరిదాపు వేసుకోండి. 15 ఏళ్ళుగా చేయాల్సిన ఎక్సర్సైజ్ చేయలేదు. అతని లెగసీని అసలు కంటిన్యూ చేయకుండా రాజశేఖర రెడ్డి చేసిన దుర్మార్గాలు, దురాఘాతాలు ఉన్నాయి కదా, ఆర్థిక సామాజిక విధ్వంసం అంటే కొంతమంది నియర్ రిచ్ తయారయ్యారు. ఆ నియర్ రిచ్ తయారైపోయి మేము వాళ్ళని పోవటం మొదలెట్టారు. కానీ ది కాస్ట్ ఆఫ్ ది సొసైటీ ఇప్పుడు లేపాక్షి దీంతో SEZ పేరుతో అక్కడ కానివ్వండి, ఇక్కడ సైన్స్ సిటీ, ఫ్యాబ్ సిటీ, కాకినాడ ఎన్ని వేల లక్షల ఎకరాలు దోపిడీ జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే పోర్టు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ఆయన బెటర్ అనిపిస్తుంది అని చెప్పారు కదా. ఏదైనా మోడస్ ఆఫ్ ఆపరెండి అక్కడే కదా చూపించింది. అక్కడే తను 1000 ఎకరాలు చూస్తే అతను 2000 ఎకరాలు 10,000 ఎకరాలు చేశాడు. మొత్తం మొదలెట్టింది అక్కడే. ఆ విధంగా మంచి పేరు తీసుకొచ్చినట్టున్నాడు వాళ్ళ నాన్నకి. ఇప్పుడు అంటే కంపేర్ చేసుకుంటే పాత రోజుల్లో నుండి ఒక గ్రామంలోనంటే ఒక తండ్రి మంచినీళ్ళ చెరువులోకి వెళ్ళి బయలు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసి బహిర్భూమికి వెళ్తా ఉంటే ఊళ్ళో వాళ్ళని తిట్టేవాడు అంట.
అందరూ తిడతా ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ కొడుకు వచ్చాడు, మా తండ్రికి మంచి పేరు తీసుకొస్తాను నేను, మా తండ్రిని అందరూ బతికున్నప్పుడు చెడ్డ పేరు తీసుకొచ్చాడు అన్నీ చెప్తే చాలా గొప్పగా చేస్తాడు అనుకున్నారంట. వీడు కొడుకు వెళ్ళిపోయి ఆ చెరువులోనే బయలుకెళ్ళడం మొదలెట్టాడు. అట్టా గొప్ప పేరు తీసుకొచ్చాడు తప్పించి అంతమించి ఏమీ లేదు. ఇద్దరితో ఒకటే ఇది, పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు మరి షర్మిల ఏంటి మరి ఇద్దరు పోటాపోటీగా రేపు పెడుతున్నారండి, ఇల్లు భారీగా పెట్టాలని పేరు నాని కూడా అనౌన్స్ చేసినట్టున్నాడు నిన్న. అక్కడ షర్మిల అందరినీ పిలుస్తున్నారు. ఒకటైతే మాత్రం వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలిస్తే మాత్రం ఆమెలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయండి. కమిట్మెంటు అంటే నేను సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, నేనేమి ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చే అంత గొప్ప నేను కాదు, కానీ అబ్జర్వేషన్లో ఆమెలో కమిట్మెంట్, తండ్రి కమిట్మెంట్ కొంత ఉందండి. ఆ హ్యూమన్ టచ్, అదే అందరిని అన్న మాట్లాడటం, ఇష్టం ఉంటుంది, లేకపోతే లేదని చెప్పేయటం. ఆమెలో కూడా లోపాలు చాలా ఉండొచ్చు నాయకత్వంలో కానీ ఇంకోటి కానీ. ఆమె మొన్న దాంట్లో కూడా కొద్దిగా వైఫల్యం చెందింది. కడప ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ ఒక ఆరోపణలు వచ్చి బయట మీడియా ముందుకు వచ్చారు, మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు కదా, అదే అవన్నీ మనకు తెలియదు అనుకోండి. అటువంటివి కూడా ఉన్నాయి. బట్ ఆవిడ మాట్లాడిన తీరు, కడప ఎన్నికల్లో మాట్లాడిన ఇది మాత్రం లాంగ్ రన్లో ఆవిడ ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ రేపు జూలై 8 తర్వాత మరొక దానికి ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతున్నారని ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. ఏ లెవెల్కి ఏమి వెళ్ళరండి, ఊరిని అనుకుంటున్నా ఒకసారి ఒక చిన్న ఈవెంట్ లాగా అవుతుంది, ప్రజలు కూడా అయ్యో అట్టాగా అనుకుంటారు, కానీ పెద్ద ఎవరు పట్టించుకోరు. అభిమానులు ఏదో కొద్దిమంది అటు ఇటు అని అనుకుంటారు. ఈ గొప్ప అవకాశాన్ని కనుక తెలుగుదేశం వాళ్ళు వాడుకుని మళ్ళీ రాజశేఖర రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసం గురించి కనుక డిబేట్ చేస్తే మాత్రం ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు. ఓహో ఎంత జరిగిందా, అప్పుడు దాని మూలానైనా ఎంత జరిగింది. ఎందుకంటే కొంతమంది కొత్త జనరేషన్ వచ్చింది కదా, ఆ జనరేషన్ గతం తెలియదు కదా, వాళ్ళకి ఒకసారి మళ్ళీ గుర్తు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం మీద ఉంటుంది. తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరి మీద, నాయకుల మీద కూడా చెప్పాలి ఆ రోజు జరిగింది ఏంటి అనేది. మరి తెలుగుదేశం ఇక్కడ కూడా మరి తెలంగాణలో కొత్తగా మరి ఒకవేళ మొదలైపోతే తెలంగాణలో కూడా దాన్ని ప్రచారం చేయాలి. రాజశేఖర రెడ్డి ఏ రకంగా చేశాడు, రాజశేఖర రెడ్డి కేసీఆర్ని ఏ రకంగా పెంచి పోషించాడు, తెలంగాణకి రాజశేఖర రెడ్డి కేసీఆర్ చేసిన ద్రోహం ఎంత, తెలుగుదేశం వల్ల జరిగిన లాభం ఎంత, తెలుగుదేశం మూలాన పటేల్ పట్టవారి వ్యవస్థ పోవటం కానివ్వండి, అలాగే ఇక్కడ ఫలితాలు, మహిళల హక్కు, ఇవన్నీ బీసీ రిజర్వేషన్ ఇవన్నీ కూడా జరగటం మూలాన ఎంత గొప్ప పరిణామం జరిగింది. ఇవన్నీ కొద్దిగా చేయాలి. చేస్తే దాన్ని కొద్దిగా తుడిచేసినట్టు అవుతుంది. సో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కూడా మంచి భవిష్యత్తు అయితే ఉంటుందంటారు. చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను, వాళ్ళ చేతుల్లోనే ఉంది. బట్ ఆవేశంగా వెళ్ళిపోయి అనవసరంగా రేపు స్థానిక సంస్థలో కనుక తొందరపడి కనుక చేసుకుంటే మాత్రం అనవసరంగా అంపశయ్య మీద ఉన్న బీఆర్ఎస్ని మళ్ళీ బతికిచ్చినట్టు అవుతుంది. అది సమయం పాటించి ఓన్లీ బీజేపీని మాత్రమే వదిలిపెట్టేసి జనసేనను వీళ్ళు వెళ్లకుండా, వీళ్ళు వెళ్తే ఖమ్మం జిల్లా అంతవరకు మాత్రమే పరిమితం అయ్యి, ఖమ్మం జిల్లా, కోదాడ, మిర్యాలు కూడా ఆ ప్రాంతం, తీర ప్రాంతం వరకు మాత్రమే ఉండేటట్టుండి రిమోట్ ఏరియాలోకి రాకుండా ఉంటే, రేపు కార్పొరేషన్ ఎన్నికలు ఇంకో 1 year ఉంటుంది కాబట్టి కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే టైంకి కనుక ఏమన్నా ఆ రోజుకి ఏమన్నా ఉండే పరిణామ క్రమాలు, ఆ రోజుకి ఈక్వేషన్ ఉంటుందా, బెడిసి కొడుతుందో మనం చెప్పలేము అనుకోండి. ఓకే, ఆ రోజుకి ఎట్లా పరిస్థితి ఉంటుంది అనేది. దాని తెలంగాణలో కొద్దిగా తొందరపడకుండా ఆచితూసి చేసుకుంటే బాగుంటుందని నేను అనుకున్నా. అది తెలుగుదేశం వాళ్ళకి నచ్చకపోవచ్చు నేను చెప్పింది, వాళ్ళకి కొద్దిగా ఆవేశంలో ఉంటారు కాబట్టి నాతో ఏకీభవించరు అని నేను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు మీరు అడిగారు కాబట్టి మీ ద్వారా నేను చెప్పుకునే అవకాశం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్పు అయితే రావాలి ఆంధ్రప్రదేశ్లో. ఇదే పద్ధతిలో పరిపాలన జరిగితే 20 రోజుల పాటు జరిగిన పరిపాలన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది.